హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న మధ్య మాట్లాడిన ఒక వీడియోలో సిరాజుర్ రెహమాన్ నా గురించి మాట్లాడుతూ నేను క్రైస్తవులు ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నేనేదో తంపులు పెడుతున్నాను, పుల్లలు పెడుతున్నాను, విషం జిమ్ముతున్నాను అంటూ తొక్కా తోలు అంటూ చాలా డైలాగులు వేసాడు. అయితే బహుశా ఈ తొక్కా తోలు అనే డైలాగ్ కూడా సిరాజ్ గారికి అభ్యంతరంగా ఉండొచ్చు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, సిరాజ్ గారు దయచేసి నేను మాట్లాడే మాటల్లో ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మడిచి అన్నను పెట్టుకోండి, కానీ నాకు సూచనలు సలహాలు ఇవ్వద్దు. బికాస్ నా ధర్మాన్ని అవమానించేవాడితో నేను ఇట్లాగే మాట్లాడతాను, ఓకేనా? అయితే ఈ సిరాజ్ ఏమన్నారు, దానికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య పురాణాన్ని వక్రీకరిస్తూ, అలాగే క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్ని కూడా వక్రీకరిస్తూ అన్న దమ్ముల్లా కలిసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించడానికి అహర్నిశలు తన వీడియోల ద్వారా విషం చిమ్ముతున్నాడు లలిత్ కుమార్. సిరాజ్, నీ పుస్తకం గురించి మాట్లాడినప్పుడు నువ్వు అన్నావు అనుకో, వీడు వక్రీకరిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏదో సరిపెట్టుకుంటా, నీ మతం కాబట్టి, నీ మత గ్రంథం కాబట్టి డిఫెండ్ చేసుకోవటం కోసం నేను చెప్పిన నిజాలను కూడా అబద్ధాలను చెప్తున్నావు అని చెప్పేసి ఏదో ఓకే అనుకుంటాను. కానీ బైబిల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, బైబిల్ని నేను వక్రీకరించానని మాట్లాడుతున్నావు చూడు, దీన్ని మించిన పరాజకం, దీన్ని మించిన అరాచకం ఇంకోటి ఉండదా? ఎందుకంటే బైబిల్ వక్రీకరణకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మత గ్రంథాన్ని వక్రీకరించడానికి పేటెంట్ తీసుకుంది నువ్వు ఇన్ ద సెన్స్ నువ్వేం ఊరిక చేయట్లా, నీ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాన్నే నువ్వు చేస్తున్నావు. అంతేకాదు నేను ఇంకొకటి మత గ్రంథాన్ని కించపరచాల్సిన అవసరం కానీ అవకాశం కానీ నాకు లేదు. కారణం ఏంటి అంటే నా మత గ్రంథంలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది. నేను యాడికో పోయి బైబిల్లో రాముడి గురించి చెప్పారా, ఖురాన్లో కృష్ణుడి గురించి చెప్పారా అని ఎత్తుకోసలా. జస్ట్ లైక్ మీరు వస్తారు చూడు, వేదాల్లో యేసున్నాడు, పురాణాల్లో మా మహమ్మద్ గురించి ఉంది అని చెప్పేసి వస్తారు కదా, మేము అలా అడుక్కు తినే వ్యవహారాలు చేయట్లా. మా గ్రంథాల్లో అన్నిట్లో సఫిషియెంట్గా మా ధర్మానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదు, చివరికి పక్క మతాల వాళ్ళు, పాషండ మతాల వాళ్ళు కూడా వచ్చి మా గ్రంథంలోనే తమ దేవుణ్ణి వెతుక్కునేలాగా, మా వేదాల వెలుగులోనే తమ ధర్మానికి సంబంధించిన విలువలను వెతుక్కునేలాంటి గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. అటువంటి గ్రంథాలు కలిగి ఉన్న ధార్మికుడిగా, సనాతనవాదిగా, హిందువుగా నేను నిరంతరం గర్విస్తూనే ఉంటా. అలాంటిది నేను ఎందుకు వక్రీకరిస్తా? పైగా నువ్వు అంటున్నావు చూసావా, ఆ వక్రీకరణ సామ్రాట్ నువ్వు. అందుకే కదా నీకు బిరుదు కూడా ఇచ్చా, విశ్వవిఖ్యాత వక్రీకరణ సామ్రాట్ అని చెప్పేసి. అయితే నువ్వు ఇక్కడ బైబిల్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, బైబిల్ నేను వక్రీకరించాను అంటున్నావు కాబట్టి మా వాళ్ళకి ఒక చిన్న జ్ఞానబోలు వెలిగించాల. వీళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసారా రే? హిందువులు అంటే అందరినీ కాదు, హిందూ మండపాల్లో ఇట్లాంటి వాళ్ళని పిలిచి ప్రవచనాలు పెట్టించేసి హిందువుల్ని ఎర్ర ఎంగళప్పలం చేస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, వీళ్ళట్ట మాట్లాడుతానికి కారణం ఏంటంటే ఏ క్రైస్తవుడు కూడా చర్చిలోకి పిలిచి సిరాజ్ గారు మా యేసుక్రీస్తు గొప్పతనం మీరు చెప్పండి, మీరు చెప్తే తప్ప మేము నమ్మని అడుక్కోడు. ఎలా అయితే కొంతమంది కుహనా సెక్యులర్ హిందువులు ఎవడైతే ఉంటాడో ఆడు మా వినాయకుడి మండపంకి వచ్చేసి మా దేవుడిని లేపినట్టే లేపి మీ ఓడికి ఇంకాస్త జాకీలు ఎక్కువ పెట్టుకోండి అని చెప్పేసి, లేకపోతే మీ ఓడిని పైకి ఎత్తండి అని చెప్పేసి కూడా అవకాశం ఇవ్వడు. కాబట్టి వాళ్ళ జోలికి వాళ్ళు వెళ్లకుండా పైగా మనం మాట్లాడే నిజాలను కూడా వక్రీకరిస్తున్నామని అంటున్నాడు. ఓకే, వక్రీకరణ గురించి మాట్లాడే ముందు వాస్తవం ఏంటి అని మీకు తెలియజేస్తాం. ఎవడి గ్రంథాన్ని వక్రీకరిస్తున్నాడు అంటున్నాడుగా, హిందువులు క్రైస్తవులు, అదే క్రైస్తవులు అంటే అతని భాషలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నేను వచ్చి విషం చెబుతున్నా అని. ఈ విషం మనం చెమ్మట్లా, ఈ సిరాజ్ చెబుతున్నాడు. సిరాజ్ తోటి ముస్లిం దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్నారు. అన్నిటికీ మించి విషము అనే మాట వాడాల్సి వస్తే కనుక వీళ్ళ మత గ్రంథమే వాళ్ళ మత గ్రంథం మీద విషం చెబుతున్నట్టు అనుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్ ఏ పునాదుల మీద అయితే నిలబడిందో ఆ పునాదులనే కూల్చేయటానికి పుట్టుకొచ్చిన మత గ్రంథమే ఖురాన్. నిజమే, ఎందుకంటే బైబిల్లో ప్రధానమైనవి ఏంటి? యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క మరణము మరియు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అని చెప్పేసి క్రైస్తవులు చెప్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే అసలు యేసుక్రీస్తు పోలేదు, సిలువ మీద సావలేదు. అట్లాంటప్పుడు సావనోడు 3వ రోజు లేచాడు అనేది అట్ట, ఇదంతా అంబక్కో అదంతా అంబెక్కే, అంతా అంబారబులక్ అని చెప్పి చెప్తున్నాడు. మరి పోనీ ఈ మాట సిరాజు తన సొంత మాటలు ఏమైనా చెప్తున్నాడా అంటే కాదు, ఖురాన్లో ఉన్న మాటలే చెప్తున్నాడు. ఈ మాటలకి ఆ వచనాల రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. కానీ ఇది తెలియని కొంతమంది క్రైస్తవులు ఎట్ట బిహేవ్ చేస్తూ ఉంటారంటే, అచ్చి బాబాయ్ మా సిరాజ్ గారికి మేమంటే ఎంత ప్యానమో, మా మీద ఎంత కారిపోయిందో పట్టుకోవాలి బిందెల నిండా అని చెప్పేసి అనుకుంటారు. పైగా ఈ తెంగరముండా కొడుకులు ఈ పాస్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకే మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు పెట్టే ఆడియోలు ఎంత దరిద్రంగా ఉంటాయి ఒకసారి మీరు ఏనండి. తలదన్నేవాడు ఒకడు ఉంటే వాడు తాడు దన్నేవాడు ఇంకొకడు ఉంటాడని లలిత మరి అబ్బాయి
అలా క్రైస్తవులు కాదురా, యెహోవా ఈరే అని దేవుడు చూసుకుంటాడు గమ్ముగా ఉండడానికి. ఇలా లలితగా నేను అర్థమవుతుంది నేను చెప్పేదే. అలా క్రైస్తవులు కాదు, ఎదుట మూర్ఖులు తలకారెత్తి యెహోవా ఈరే దేవుడు చూసుకున్నాను అని గమ్మగా వదిలిపెట్టడానికి. ఎరా లలిత, వాళ్ళ క్రైస్తవులు కాదురా, వాళ్ళు ముస్లింలు. అర్థమైందా లలిత? అనవసరంగా ఇస్లాంని గెలుపుకుంటున్నావు నువ్వు. వాళ్ళ పరిస్థితి అంటే అట్లుంటుందంటే నీకు తెలుసు, నేను చెప్పకూడదు. తగిలిచ్చాడు చూడు సురుగ్గా. నీకు దమ్ము ధైర్యం ఉంటారు మాట్లాడాడు చూడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కౌంటరీ ఇలా అడుగుతావు. సిరాజ్ కౌంటరీ మళ్ళీ నువ్వు నీకు దమ్ము ధైర్యం కనుకుంటే మళ్ళీ కౌంటరీయా? నీకు ఎక్కడ తొడబేలం పెడతా అక్కడ తొడబేలం పెడతాడు. పెడతా క్రైస్తవులు అనుకున్నా, అడుగుతా క్రైస్తవులు అనుకున్నా. మొత్తానికి బలి గెలుక్కున్నావు అబ్బా, మొత్తానికి బలి గెలుక్కున్నావులే. విన్నారుగా, బలి గెలుక్కున్నావంట. ఈడి గొర్రెలకి ఎట్ట ఉందంటే వీళ్ళు ఏమీ పీకలేకపోతున్నారు కాబట్టి ఎవడో వచ్చి పొడుస్తాడేమోనని చెప్పేసి వీళ్ళ ఆలోచన. అది వీడి పేరు డానియల్ అని చెప్పేసి నెల్లూరులో కూడా ఉంటాడులే పాస్టర్. అరే ధనియాలు ఇను నా మాట, నువ్వు కాదురా పొరంబోక. పుట్టిన ప్రతి హిందువు కూడా ఫస్ట్ అనుకునే మాట ఏంటో తెలుసా? ఈ జీవితం పుట్టింది బతకటానికి కాదు, ప్రతి వాడు కూడా సావటానికే పుట్టాడు. ఒకడు ముందు పోతాడు, ఒకడు వెనక పోతాడు. ఏమీ చేయకపోతే ఖాళీగా కూర్చున్న కుర్చీలోనే గుండెపోటు వచ్చి పోతున్న వాళ్ళు ఉన్నారు, అక్కడికక్కడే పిడుగుబడిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకపోతే ఎవడొకడు వచ్చి తొక్కిస్తే చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒరే ఎవడ సావుని ఎవడో ఆపలేడరా దేడిది మాకు. దానికోసం అని చెప్పేసి సత్యాన్ని పలకటం మానేస్తామా? సత్యమేవ జైతే నానృతం, మేము పలుకుతాం, సత్యాన్నే మాట్లాడతాం, ఆ సత్యం కోసమే జీవిస్తాం. అలా నాకు భయం ఏంటే? అయిగా నువ్వు అంటున్నావు చూడు, దమ్ముంటే ఆడికి కౌంటర్ ఇవ్వు అని చెప్పేసి. ఆడికి నేను కౌంటర్ ఇచ్చాను రా నాయన. ఇప్పుడు కౌంటర్ ఇవ్వాల్సింది ఎవడైనా ఉంది అంటే మీరు ఇవ్వాలి, మీ క్రైస్తవులు ఇవ్వాలి. ఆ సిరాజ్ వ్యాఖ్యలకే కౌంటర్ ఇవ్వాలి. అంతేకాదు ఆ ఖురాన్ వచనాలకు కూడా మీరు కౌంటర్ ఇవ్వాలా. మీలో ప్రతి ఒక్కడికి చెప్తున్నా, దమ్ముంటే కొడగలరా ఒక్కొక్కడు వచ్చి కౌంటర్ ఇవ్వండి. ఎవడిస్తాడు? దమ్ము ఎంత ఉందో నేను చూస్తా. మీ చేతగాక కొడగలరా నా మీద పడి ఎడుతున్నారా, నన్ను భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఆడు అంటాడు సరైనోడిని తగులుకున్నావు అంట. అవు తగులుకుంటాం రా భయ్. నిజం మాట్లాడాల్సి వస్తే నీ గురించి ఎంత మాట్లాడానో వాడి గురించైనా అంతే మాట్లాడతా, ఇంకెవడి గురించైనా అట్లాగే మాట్లాడతా. బికాజ్ అక్కడ ధైర్యం నాది కాదు, ఆ నిజం ఇచ్చిన ధైర్యం, ఆ సత్యం కోసం బ్రతికే ధైర్యం మాకు మా ధర్మం నేర్పింది. మేము అలాగే బ్రతుకుతాం. కానీ ఇప్పుడు ఒకసారి నీకు ఒక ఖురాన్ వచనం చూపిస్తూ ఉంటాను. దాన్ని చూసిన తర్వాత కూడా ఇంకా లలిత్ కుమార్ డిఫెండ్ చేసుకోవాలి అనే ఆలోచన నీకు ఉంటే, అరే ధన్యాలు, అరే పోరంబోకు విను, ధన్యాలు గారే నువ్వు విను. అలాగే సిరాజ్ నేను వక్రీకరించా అని చెప్తున్నావు కదా. బైబుల్ ఎవరైతే యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, 3వ రోజున లేచాడు అని ప్రచారం చేస్తుందో దానికి విరుద్ధంగా, లేదా దాన్ని వక్రీకరించి నీ మత గ్రంథం చెప్తుందా, నువ్వు చెప్తున్నావా మరి తేల్చుకో. నా మీద పడి ఆడవటం మానేసి గొర్రెలు మీరు కలిపి తేల్చుకోండి, ఎవడది కరెక్టు. అతను చచ్చిపోయింది కరెక్టా, లేదా సావకుండా బతికే ఉన్నాడు అదంతా కనికట్టు మాయా మోసం అని చెప్పేసి చెప్తున్నా మీ గ్రంథం చెప్పిన మాట కరెక్టా తేల్చుకో. ఇక్కడ చూడండి, ఖురాన్లోని సూరా 4 ఆయత 157లో క్లియర్గా ఉంది. మరియు వారు నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియం కుమారుడు అయిన ఈసా మసీహ్ను అనగా యేసుక్రీస్తుని చంపాము అని అన్నందుకు, మరియు వారు అతన్ని చంపలేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఇక్కడి నుంచి క్లియర్గా అయిన ధన్యాలు అండ్ సిరాజ్ నువ్వు కూడా క్లియర్గా నువ్వు వక్రీకరిస్తుంది ఎవరు అనేది. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. అంటే యేసు అనే అతను సావలేదు, 3వ రోజున లేచాడు అనేది కూడా అంబార్ బుళక్కే. ఇలాంటి హులక్క మాటలన్నీ ప్రచారం చేస్తున్నారట క్రైస్తవులు. ఇదే విషయాన్ని మేం చెప్తే వక్రీకరణ అంటున్నాడు. ఇదే విషయాన్ని మరి వీళ్ళ మత గ్రంథం చెప్తే ఆ మత గ్రంథంలో ఉన్నదాన్నే పట్టుకుని ఊరునాడు ప్రచారం చేస్తున్న సిరాజ్ ఏం చెప్తావు? నువ్వు నీ మత గ్రంథం బైబిల్ని వక్రీకరించినట్లు అనుకోవాలా? మరి దీనిపైన మరి మీరు తెలుసుకోవాలి. మళ్ళీ నన్ను వచ్చేసి లలిత్ కుమార్ దమ్ ఉందా చర్చిద్దాం ఇట్లా మాట్లాడుకో. పైగా చర్చిద్దాం అనే సమయంలో వీడు భాష బాగాలేదు, బొంగు బాగాలేదు అని సలహాలు ఇవ్వకు. నేను మీతో మాట్లాడేటప్పుడు నా భాష ఇట్టాగే ఉంటుంది. ఆ డిబేట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత నా భాష ఆటోమేటిక్గా సంస్కారవంతమైన ట్రిప్లెక్స్ లాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మిమ్మల్ని ఉతకాలి కాబట్టి సొల్లు సలహాలు ఇవ్వకుండా ఏం చేద్దాం అది మాత్రమే మాట్లాడు. అలాగే వక్రీకరణ అంటే ఇది ఒకటే కాదు, ఇంకో మాట ఏంటంటే అసలు ఒక క్రైస్తవుడి విశ్వాసం ఏమిటి?
తన బైబిల్ ఆధారంగా యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే గనక ఆ యేసుక్రీస్తు యొక్క రక్తంతో పాపక్షమాపణ పొంది అతను పరలోకాన్ని చేరుకుంటాడు. ఇదే కదా క్రైస్తవుడి విశ్వాసం. మరి ఆ క్రైస్తవ విశ్వాసాన్ని కూడా ఈడ్సొక్క తందు అంటున్నారు సిరాజు అండ్ వాళ్ళ బుక్. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. ఖురాన్లోని సూరా 2 ఆయత్ 111, 112 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మరియు వారు అనగా యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప మరెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేడు అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు సత్యవంతులైతే దానికి మీ నిదర్శనాలు చూపండి. వాస్తవానికి ఎవడైతే అల్లాహ్కు విధేయుడై అంటే ఇస్లాంను స్వీకరించి తన ముఖాన్ని తనను తాను అల్లాహ్కు అంకితం చేసుకుని సజ్జనుడై ఉంటాడో దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. మరియు వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా? అసలు టాపిక్లోకి వస్తున్నా ఇను. మరియు యూదులు క్రైస్తవుల వద్ద బ్రాకెట్లో చూసావుగా, సత్యము ధర్మం అనేది ఏదీ లేదట. ఒరే, ఈ మాట విన్నాక కూడా క్రైస్తవులు ఇంకా ఈ సిరాజుకి దమ్ముంటే కౌంటర్ ఇవ్వు అని మీరు సంకలు గుద్దుకుంటే మీ అంత గొర్రెలు మీ అంత పుష్పాలు ఎవ్వడు ఉండటరా. దమ్ముంటే మీలో ఎవడైనా సిరాజుని తగులుకుని దీనికి ఉన్న క్లారిటీ ఏంటో అడిగి తీసుకోండి, లేదా మీకు అర్థమైన దానిలో మీరు ఇవ్వగలిగిన క్లారిటీ ఏంటో మీరు ఇచ్చి చూపించండి. ఇగో, మరియు యూదులు క్రైస్తవుల వద్ద సత్యధర్మం ఏదీ లేదని అంటారు. మరియు క్రైస్తవులు యూదుల వద్ద సత్యధర్మం అనేది ఏమీ లేదని అంటారు. మరియు వారందరూ చదివేది దివ్య గ్రంథమే. ఇలాగే దివ్య గ్రంథ జ్ఞానం లేని వారు అనగా బహుదైవతారాధకులు కూడా ఇదే విధంగా పలుకుతూ ఉంటారట. మేము అది పలకమరా బాబు, మేము అసలు ఆ జోలికే పోము. ఎందుకంటే మా ధర్మ గ్రంథాలకి మీ మత గ్రంథాలకి మధ్య ఇక్కడికి అక్కడికి ఉన్నంత తేడా ఉంది. అనగా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఓకేనా? కానీ మీరేం చేస్తున్నారు? ఆడు కరెక్ట్ కాదని ఈడు కరెక్ట్ కాదని ఆడు అనుకుంటారు. కానీ ఇద్దరూ కలిపి చదివేది మా పుస్తకమే అని చెప్పేసి సిరాజ్ పుస్తకం చెప్తా ఉంది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు? మీరు. అది తేల్చుకోకుండా లలిత్ కుమార్ వాళ్ళతో పెట్టుకున్నాడు, లలిత్ కుమార్ వీళ్ళతో పెట్టుకున్నాడు, లలిత్ కుమార్ లేపేస్తారు. ఒరే, నా గురించి మీకు ఎందుకురా? నువ్వు ఎల్లకాలం బతుకుంటావు ధన్యాలు. ఇప్పుడు సిరాజ్ ఎల్లకాలం బతుకుంటాడా? ఒకడు చంపితే పోతాడు, ఒకడు ఆడంతటా ఆడు సావు వచ్చి పోతాడు. కర్మగాలిన రోజు ఎవడేం చేస్తాడు? అంతేనా? పోనీ పుస్తకం మాత్రమే చెప్తుంది అనుకుంటే కరెక్టేనా? సిరాజ్ కూడా చెప్తున్నాడుగా, అనగా వక్రీకరిస్తున్నాడుగా. మరి ఆ వక్రీకరణ గురించి కూడా మీకు చెప్పాలిగా, నేను అది చెప్తాను. సహీ బుఖారీ హదీసు గ్రంథంలోని హదీస్ నంబర్ 2222లోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఈసా రెండో రాకడ ఉంది. ఈసా అలైహిస్సలాం వారు ప్రళయాన్ని కంటే ముందు వస్తారు. ఆయన సిలువని విరగొడతారు. పంది మాంసాన్ని ఎవరైతే తింటున్నారో ఈ రోజు అది హరాం, అది నిషేధమని ఖరారు చేస్తారు. అదేవిధంగా తన దైవత్వాన్ని పూర్తిగా ఖండిస్తారు. కానా దజ్జాల్ని హతమారుస్తారు. ఆయన ఒక ప్రవక్తగా కాదు సుమా, ఆయన నా ఉమ్మతిగా వస్తారు, నా అనుచర సముదాయంలోని ఒక వ్యక్తిగా వస్తారు, రాజులా జీవితం గడుపుతారని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. విన్నారుగా, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడట. కానీ వచ్చేది ఎలా? దైవంగా కాదు, కనీసం ప్రవక్తగా కూడా కాదు, ఒక అనుచరగణంలోని వ్యక్తిగా మాత్రమే వచ్చి ఒక రాజ్యాన్ని ఏలుకుంటాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి బైబిల్ ఇలాగే చెప్తుందా? లేదు. ఎందుకంటే బైబిల్లో కనుక మీరు ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు. 22వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథం అనేది బైబిల్ ఆఖరి గ్రంథం. దానిలో ఉన్న ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం. అంటే ఆఖరి అధ్యాయంలో క్లియర్గా ఏముందో చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను అని అక్కడేమో యేసుక్రీస్తు చెప్పుకుంటా ఉన్నాడు. నేనే తోపు కట్టని తురుంగాన్ని నేనే వచ్చి పీకేస్తాను, నేనే మొత్తం అందరిని మడత పెట్టేస్తానని చెప్తున్నాడు. మరి సిరాజ్ ఏం చెప్తున్నాడు? అబే ఏం లేదండి, వస్తాడేమో కానీ వచ్చినా కూడా ఎట్టేస్తాడు, సిలువని ఎరగొడతాడు, పంది మాంసం తినే వాళ్ళని ఎరగొడతాడు, దేవుడిగా కాదు, కనీసం ప్రవక్తగా కూడా కాదు, కేవలం ఆ మహమ్మద్ ప్రవక్త గారికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో, లేదా వాళ్ళ దేవుడికి ఉన్న అనేక మంది అనుచరగణం ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకటిగా వస్తున్నాడు. శతకోటి బొంగుల్లో ఒక బోడి బొంగులాగా వస్తున్నాడు అన్నంత చిల్లరగా చెప్తున్నాడు సిరాజు. పైగా అంటమేమో నేను వక్రీకరిస్తున్నానని అంటాడు. ఎరా ఇప్పుడు నా వీడియోలు చూసేసి ఇగో సరైన వాళ్ళని తగులుకున్నాడు, ఇంతకాలం మన పట్టించుకున్న ఈడు ఇప్పుడు మొత్తం ముస్లింల మీదకి వెళ్ళిపోయాడు, ఏదో ఒకటి వాళ్ళు వేసేస్తారని పండగ చేసుకుంటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఆడు పోవచ్చు, నేను పోవచ్చు, ఎవడు పోయినా యూట్యూబ్ ఎట్టాగా ఉంటుంది, యూట్యూబ్లో వీడియోలు ఎట్టాగే ఉంటాయి, అట్టా కొడితే ఎట్టా వస్తాయి. ఓ 10 ఏళ్ల తర్వాత అయినా నేను మాట్లాడిన మాటలు ఎవడో ఒకడు అంటాడు. ఇలాంటి మాటలని 1000 మందిలో ఒకడు, 1,00,000 మందిలో ఒకడు, కనీసం 1,000,000 మందిలో ఒకడు మారినా నా ప్రాణం పోయిన రోజున దానికి విలువ ఉన్నట్టే లెక్క.
కాబట్టి నేను దాని గురించి భయపట్ల. కానీ మీ మత గ్రంథాన్ని మూలకంట వేసేస్తున్నారు చూడు, దీని గురించి మీరు మాట్లాడాలరా. కరెక్ట్. మీరు మాట్లాడకపోతే మీరు నిజంగా చేతులకి మేకులు కొట్టుకుని కూర్చున్నట్టే. అంటే గాజులు నేను అన్న, ఎందుకంటే మా హిందూ ఆడపడుచుల్ని నేను ఎందుకు అవమానిస్తాను? చేతులకు గాజులు వేసుకున్నట్టు కాదు, చేతులకి మేకులు కొట్టు కూర్చున్నట్టే. అంటే కొట్టుకోవటం చేతకాక, అదే చప్పట్లు కొట్టుకోవటం చేతగా కూర్చున్నట్టే. ఓకేనా? పోనీ ఈ వక్రీకరణ అంతా పక్కన పెట్టేసాయి. ఇందాక అంటున్నాడుగా, మేము అన్ని దమ్ముల్లా కలిసి ఉన్నాము, ఈ క్రైస్తవులు ముస్లింలు అని చెప్పేసి. బాబు సిరాజు, నువ్వు క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉండటం కుదరదు నీ మత గ్రంథం ప్రకారం అని ఆ రహస్యాన్ని నువ్వు చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్తానని ఎట్లా మర్చిపోయినావు బా? చెప్తానబ్బా, ఈయనోసారి. ఇగో ఖురాన్ సూరా 5 ఆయత్ 51లో ఏముందో ఒకసారి మీరు చూడండి. ఓ విశ్వాసులారా, విశ్వాసులారా అంటే మళ్ళీ ఊరందరికీ అనుకునేవాళ్ళు కాదు, ముస్లింలందరికీ. ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. నువ్వేమో ఏకంగా అన్నదమ్ములు అంటావా? నీ పుస్తకం ఏమో అసలు పెన్సిప్పే చేయొద్దు అంటుందా? సిరాజు, సిగ్గుందా మాట్లాడటానికి? పైగా నాకు సలహా ఇస్తావా, నువ్వు సంస్కారం నేర్చుకో, బొక్క నేర్చుకో, బొచ్చు నేర్చుకో అని చెప్పేసి. తప్పు కదా? ఏనండి, యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకొనకండి, వారు ఒకరికొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చెయ్యడు. అంటే వాళ్ళతో కలిస్తే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళతో కలిసినోడు కూడా దుర్మార్గులట. మరి అలాంటి దుర్మార్గులని క్రైస్తవుల్ని సర్టిఫై చేస్తున్న మత గ్రంథం పట్టుకోవచ్చు నువ్వేమంటావు? మేము అన్నదమ్ముల ముస్లింలు క్రైస్తవులు అని చెప్పేసి అంటావా? అంటే నేను వింటున్నాను కాబట్టి, నాలాంటి హిందువులు ఎర్రిబాగులలో ఎంతోమంది వింటున్నారు కాబట్టేగా ఈ సొల్లు చెప్తున్నావు. అదే హిందువులు మొదటి నుండి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నట్టు కనుక ప్రశ్నించడం మొదలెట్టు ఉండుంటే నీ నోటంటని మాటలు వచ్చాయి కాదుగా. అదే హిందువులకి గనక మహా అయితే ప్రాణమే పోద్దరా, మన ధర్మాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు మొత్తం పోద్ది అన్న ఆలోచన కలిగి నీ తప్పుల్ని మొదటి నుంచే మాట్లాడి ఉండుంటే మాకు దౌర్భాగ్యం, మాకు పరిస్థితి వచ్చేది కాదుగా. ఇన్ని పెట్టుకున్న నువ్వు మేము వక్రీకరిస్తున్నాను అంటున్నావా? అవును, మరి వక్రీకరించే మేము ఇట్లాంటి పుస్తకాలు వేస్తున్నాం. ఈ బుక్ చూడండి అయ్యా, చూస్తున్నారు కదా, యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం అందచేసిన సువార్త. ఈ బుక్ ప్రింట్ చేసింది ఎవరు? తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ అట. చూడండి, ఇది రాసింది ఎవరు అంటే ఉర్దూ మూలం వచ్చేసి మౌలానా సయ్యద్ అబుల్ అల్ మౌదూది రహమతుల్లా అలైహి. తెలుగులోకి తర్జుమా చేసిన వాళ్ళు ఎస్ఎం మలిక్. ఈ పుస్తకంలో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు దేవుడని మాత్రమే కాదు, జాగ్రత్తగానండి, కనీసం దేవుని కుమారుడని కూడా ఖురాన్ అంగీకరిస్తున్నట్లుగా ఎక్కడైనా గనక చెప్పబడితే, యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు అని గనక చెప్తున్నట్లయితే నేనే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ మతంలోకి మారిపోతా, ఇస్లాంలోకో క్రైస్తవ్యంలోకో. మరి ఇప్పుడు చెప్పండి, వక్రీకరిస్తూ పుస్తకాలు వేసింది ఎవరు? వక్రీకరిస్తూ వీడియోలు చేసింది ఎవరు? వక్రీకరిస్తూ మత గ్రంథంలో వచనాలు పేర్చుకుంది ఎవరు? నేనా? నా ధర్మమా? కాదుగా. పోనీ యేసుక్రీస్తు దైవ ప్రవక్త అని చెప్పేసి ఒక లీఫ్లెట్ వేశారు. చూడండి, దీనిలో ఏం రాశారో తెలుసా? దివ్య ఖురాన్లో యేసుక్రీస్తు చెబుతున్న మాట. యేసుక్రీస్తు ఇలా అన్నారు, నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. దివ్య ఖురాన్ 19వ సూరా 30వ ఆయత్. మరి ఈ విధంగా ఎలా చెప్తున్నాడు? యేసుక్రీస్తు బైబుల్లో అయితే ఇటువంటి మాట చెప్పలా, నాకు దైవ గ్రంథాన్ని ఇచ్చాడు, నేను ఆయన దాసుడిగా నియమించబడ్డాను, ఐఎమ్ అపాయింటెడ్ అని ఎక్కడ చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ అనాయింటెడ్ అని చెప్పేసి బైబుల్లో చెప్పుకున్నాడు తప్ప ఐఎమ్ అపాయింటెడ్ అని ఎక్కడ చెప్పలా. మరి చెప్పండి, నేనా వక్రీకరించాను సిరాజు? హౌ కమ్ యు సే దాట్? అంతేకాదు, ఇక్కడ మాట కూడా వినండి. దైవదూత జిబ్రాయిల్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, మేరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే మేరీ దగ్గరికి వెళ్ళి బైబిల్లో పరిశుద్ధాత్మ కమ్ముకొని ఒక కొడుకునిచ్చింది కదా, అంటే ఇక్కడ కమ్ముకున్నాడు అని రాయలేదు కానీ కొడుకునిచ్చింది దాని గురించి రాశాడు. అంటే అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఇక్కడ కొడుకునివ్వటానికి దేవదూత అయిన జిబ్రాయిల్ మానవావతారంలో వచ్చాడు తప్ప దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తు పుట్టాడు, కనీసం దేవుడి ద్వారా మరియంకి సంతానం ప్రాప్తి జరిగింది అన్న విషయాన్ని కూడా ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. మళ్ళీ నేను చెప్తే మీరు నమ్మరు కదా. ఖురాన్లో చెప్పింది దివ్య ఖురాన్ సూరా 19 ఆయత్ 19, 20, 21. అతడు అనగా దైవదూత జిబ్రాయిలు, నేను నీ ప్రభువు దూతను మాత్రమే, నీకు ఒక పరిశుద్ధ పుత్రుని ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు. మరియం, నాకు పుత్రుడు ఎలా పుడతాడు? నన్ను పురుషుడు ఎవరు తాకనైనా లేదు, నేను చెడు నడత గలదానిని కాను అని అన్నది. దైవదూత ఇలా అన్నాడు, అలాగే జరుగుతుంది నీ ప్రభువు, అలా చేయటం నాకు చాలా సులభం. ఆ బాలుడిని ప్రజల కొరకు ఒక సూచనగా మా తరఫు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము.
ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాను అంటూ చెప్పారు. అంటే ఇక్కడ అల్లాహ్ యొక్క కుమారుడిగా కాదు, ఒక దేవదూత యొక్క కుమారుడిగా, దేవదూత ప్రసాదించిన సంతానంగా మాత్రమే చూపబడ్డారు. అంతేనా? ఇక దివ్య ఖురాన్లో చెప్పబడుతున్న 3వ సూర ఆయత్ 59, 61 సూరాలు చూడండి. అల్లా దృష్టిలో ఈసా పుట్టుక అనగా యేసు పుట్టుక ఆదాం పుట్టుక వంటిదే. ఏమంటున్నారు? యేసు ఎలాంటి పుట్టుక పుట్టాడు అంటే ఆదాము లాంటి పుట్టుకే పుట్టాడు. అల్లా ఆదామును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు. అతను అయ్యాడు. అసలు వాస్తవం ఇది. అది మీ ప్రభు తరఫు నుండి మీకు తెలుపబడుతుంది. దాన్ని శంకించే వారిలో నువ్వు చేరిపోకు. అలాగే దానికి కొనసాగింపులో ఇచ్చిన కామెంటరీ కూడా చూడండి. తండ్రి లేకుండా జన్మించిన కారణంగా యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే ఆదాం అంతకన్నా ఆరాధనకు ఎక్కువ అర్హుడు. ఎందుకంటే ఆయన తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా జన్మించాడు. మరి ఇప్పుడు క్రైస్తవులు ఎవ్వరూ కూడా ఆదాముని గౌరవిస్తారు తప్ప పూజించరు. కానీ నువ్వు ఆదాము యేసుక్రీస్తు కంటే ఎక్కువ పూజనీయుడు అని చెప్పేసి చెప్తున్నావు. మరి అలా చూసుకుంటే బైబిల్లో అటువంటి పుట్టుకలు కలిగిన వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మెల్కిసెదెక్ కానీ ఇట్లాంటి వాళ్ళు. మరి యేసుక్రీస్తుని వీళ్ళు నమ్ముతుంటే వాళ్ళ నమ్మకాన్ని మీద దెబ్బ కొడుతున్నా నువ్వు చేసేది వక్రీకరణ కాదా సిరాజు? అలాగే ఇక్కడ ఉన్న క్రైస్తవులందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. లలిత్ కుమార్ వక్రీకరించేశాడు, మేము అన్నదమ్ములు, హిందూ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు అంటూ సంస్థలు పెట్టేస్తున్నారు కదా. మీకు ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది బాహాటంగా ఒక మత గ్రంథంలో రాసుకుని పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటారు. దేవుడిగళ్ళారా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా రావచ్చు. నన్ను ఏదో వాళ్ళు పీకేస్తారు పొడిచేస్తారని చెప్పేసి నాకు ఆడియోలు పంపి మీరు సునకానందం తెచ్చుకోవటం కదా ధన్యాలు. అర్థమైందా? సో హిందూ బంధువులరా, ఎవడి మత గ్రంథాన్ని వక్రీకరిస్తున్నాడు అనే దాని మీద మీకు అంతో ఎంతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంతో ఇంత ఏంటంటే మొత్తం టాప్ టు బాటం క్లారిటీ వచ్చేసేలాగా చెప్పాను. కాబట్టి ఎప్పటికైనా మేలుకోండి. ఇట్లాంటి వాళ్ళ దొంగ నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టుకుని ఉండండి. అలాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మన సనాతన ధర్మంలో ఏ ఒక్కడికి కూడా మన రాముడిని బైబిల్లోనో మన కృష్ణుడిని ఖురాన్లోనో ఎత్తుక్కునేంత అవసరం లేదు, అగత్యం లేదు. కానీ వాళ్ళు మన గ్రంథాల్లో, మన వేదాల్లో, మన పురాణాల్లో వాళ్ళ దేవుడిని ఎత్తుక్కోకపోతే వాళ్ళ మతం అంతరించిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. దిస్ ఈస్ బెటర్ ఫ్యాక్ట్. ఆలోచించి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.